రామ్ చరణ్ రకుల్ జంటగా అల్లు అరవింద్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న తాజా సినిమా ధృవ. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక నిన్న హఠాత్తుగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులతో పాటు మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాతలు అరవింద్ గారితో, ప్రసాద్ గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సురేందర్ రెడ్డి గారితో చాలా ట్రావెల్ చేశాను. ఏకత చేద్దాం అనుకున్నాం, కానీ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు సురేందర్ రెడ్డి గారికి థ్యాంక్స్. తమిళ్ కంటే తెలుగులోనే సినిమాను బాగా చేసి ఇచ్చారు. ఈ సినిమా ఇంత స్టైలిష్గా ఉండడానికి కారణం వినోద్ గారు, రాజీవన్ గారు సహా మంచి అవుట్పుట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వారి వారి అభిమానులని అలరించేందుకు కష్టపడుతున్నారు. నేను కూడా అలాగే కష్టపడ్డాను తప్ప కొత్తగా ఏమీ చేయలేదు. జనవరిలో నాన్నగారి ఖైదీ నెంబర్ 150 వస్తుంది. ఆయన లేని టైంలో మేం అలా ఇలా ఉంటే ఓకే, కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చి ఒక స్టాండర్డ్ సెట్ చేసి బెత్తం పట్టుకుని నడిపించడానికి మళ్ళీ వస్తున్నారు. ఆయన రావడంతో ఇంకా క్రమశిక్షణతో కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డిసెంబర్ 9న అన్ని కుదిరితే నాన్నగారి 150 చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమా టీజర్ ధృవ థియేటర్లో విడుదల చేయడానికి మేం ప్లాన్ చేస్తున్నాం. మమ్మల్ని ఆదరిస్తున్న అభిమాన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అని చెప్పారు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.